హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి. ఈ వీడియో నేను కార్తీక మాసంలో తీశానండి. కార్తీక మాసంలో ఇక్కడే ప్రతిరోజు దీపారాధన చేసుకునేదాన్ని. ముందైతే ఇక్కడ ఇంత ఫ్రీగా లేదండి. రథసప్తమి పూజ వీడియో ఒకటి పెట్టాను కదా, అలా ఉండేది. తర్వాత మా మదర్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసి ఫ్రీగా ప్లేస్ ఉండేలాగా రెడీ చేసి ఇచ్చారండి. కార్తీక మాసం అంతా నేను ఇక్కడే దీపం పెట్టాను. ఇక్కడ ఈ ప్లేస్లో తులసి కోట ఉంటుంది. దాంతో పాటుగా పక్కన లావుగా ఒక స్టెమ్ కనపడుతుంది కదండి, అది వచ్చి మారేడు చెట్టు అండి. మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు అసలు ఎలా నాటుకున్నామంటే, ఇంతకుముందు మా వారు మారేడు జ్యూస్ తాగేవాళ్ళండి. మారేడుకాయ ఉంటుంది కదా, దాని లోపల గుజ్జు ఉంటుంది. బాగా పండిన తర్వాత గుజ్జు వస్తుంది. ఆ జ్యూస్ తాగేవాళ్ళు. ఆ జ్యూస్ని అక్కడ గింజలు వస్తాయి కదా, ఆ గింజలను అక్కడ పడేసినప్పుడు ఆ చెట్లు మొలిచాయండి. అందులో నేను ఒకటి మాత్రం అలాగే ఉంచి మిగిలినవి తీసేశాను. ఆ ఉంచిన చెట్టే మారేడు చెట్టు అండి. ఇక్కడ దీపం పెట్టుకోవాలని ఆ చెట్టుని అలాగే ఉంచానండి. ఇక్కడ మారేడు చెట్టు మొదట్లో 2 రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కదండి, ఒకదానిపైన ఒకటి పెట్టి మేము దాన్ని శివుడిగా అనుకుని పూజ చేస్తూ ఉంటాము. దానికి ఒక స్టోరీ ఉందండి. నేను ఒకసారి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డ్యూటీకి వెళ్ళానండి. ఎగ్జామినర్గా వెళ్ళినప్పుడు నేను వచ్చిన తర్వాత శివరాత్రి పండుగ వచ్చిందండి. మా చిన్నబాబు ఏం చేశాడంటే 2 రాళ్ళు తీసుకొచ్చి ఆ విధంగా రెడీ చేశాడు. అంటే కింద పానమట్టానికి ఒక రాయి, పైన శివలింగానికి ఒక రాయి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి విభూతితో 3 రేఖలు దిద్దేసి ఇది శివలింగం అని చెప్పి అక్కడ పెట్టేశాడండి. ఇంకా దాన్ని తీస్తే బాబు బాధపడతాడని చెప్పి అలాగే ఉంచి శివరాత్రి అప్పుడు కూడా దాన్ని శివలింగంగా అనుకుని అట్లే పూజ చేశామండి. దాంతోపాటు మట్టి శివలింగానికి కూడా పూజ చేసుకున్నాము. సో ఇంకా దాన్ని అక్కడ నుండి తీయలేక, అంటే తీయడానికి మనసు ఒప్పుకోలేదండి. ప్రతిరోజు ఖచ్చితంగా శివలింగం రాళ్ళు ఉన్నాయి కదండి, దానికి పూజ చేసిన తర్వాత అక్కడే స్ఫటికలింగం కూడా ఉంటుంది. ఆ స్ఫటికలింగానికి కూడా పూజ చేస్తామండి. నేను ప్రతి పౌర్ణమికి లలిత అమ్మవారికి పూజ చేసుకుంటానండి. ఫస్ట్ ఇంట్లో చేసేదాన్ని. తర్వాత ఇక్కడ ప్లేస్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత అమ్మవారిని ఇక్కడికి తీసుకొని వచ్చి చెట్టు కింద పెట్టుకొని పూజ చేసేదాన్నండి. అమ్మవారితో పాటు మట్టితో చేసిన శివలింగాన్ని కూడా పెట్టుకునేదాన్ని. దాంతోపాటు గణపతిని కూడా పెట్టుకొని అమ్మవారికి ఇక్కడే పూజ చేసేదాన్నండి. అంటే వెన్నెలలో చేస్తే బాగుంటుంది అని చంద్రుడి కిరణాలు నైవేద్యంలో పడాలి అని అక్కడ పెట్టుకొని చేసేదాన్నండి. లలిత సహస్రనామం అంతా చదువుకునేదాన్ని ఆ రోజు. మా వారైతే ప్రతి పౌర్ణమికి మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి ఈవినింగ్ శ్రీకాళహస్తికి వెళ్ళేసి వస్తారండి. నేను ఇక్కడే అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చిన్ని కృష్ణుడి విగ్రహం ఉంది కదండి, అది అచ్చు అండి. నా చిన్నప్పుడు అచ్చులు పోసేవాళ్ళు. అంటే ఇళ్ళ దగ్గరకు వచ్చి అచ్చులు పోస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా ఒక వీధిలో ఆగి అక్కడ అచ్చులు పోసేవాళ్ళండి. అప్పుడు మేము చిన్ని కృష్ణుడు, లక్ష్మీదేవి ఆ విగ్రహాలని అచ్చిపోయించుకున్నాము. నా చిన్నప్పటి నుండి ఉందండి అది. నేను అమ్మని అడిగి దాన్ని తెప్పించుకున్నాను ఇక్కడ తులసి కోటలో పెట్టుకోవాలని. అట్లే లక్ష్మీదేవి విగ్రహం కూడా అచ్చు కూడా నేను ఇంటికి తెప్పించుకున్నానండి. ప్రతిరోజు 5:30 to 6:30 మధ్యలో తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి ఆయనకి హారతి ఇచ్చి ఇక్కడ శివయ్యకి అభిషేకం చేసుకుని దీపం పెట్టుకొని ఆ తర్వాత వంట చేసుకుంటామండి. డైలీ రొటీన్ అది. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.